Audio Jungle. Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో వచ్చేసి చూస్తున్నారుగా స్వీట్ కార్న్తో ఒక మంచి రెసిపీ అయితే చూసేద్దాం. అది కూడా బార్బెక్యూ స్టైల్లో అండి. బార్బెక్యూ స్టైల్లో మనము స్వీట్ కార్న్ తింటాం కదా, అదే చేయబోతున్నాను. చూసేద్దాం ఆ వీడియో అయితే. ముందుగా అయితే ఇలా కార్న్ అయితే ఒలిచి ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనము స్వీట్ కార్న్ని ఇలా సపరేట్గా తీసి గింజలన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒలుచుకొని చాలా బాగుంటుందండి రెసిపీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు ఎప్పుడు కూడా స్వీట్ కార్న్ అయితే చాలా ఇష్టపడతారు కదా. సో ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా తింటారు. సో ముందుగా ఇలా అన్ని ఒలుచుకొని ఒక బౌల్లో వేసుకొని ఉడకపెట్టుకోవాలండి. ఇవైతే తొందరగా ఉడికిపోతాయి. ఇలా కుక్కర్లో కూడా పెట్టనవసరం లేదండి. ఇలా బౌల్లోనే చాలా ఈజీగా తొందరగా ఉడికిపోతాయి. సో ఇలా అన్ని ఉడకపెట్టిన పప్పులను అయితే తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనము ఒక హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్, అలాగే హాఫ్ కప్పు మైదా పిండి వేసుకోవాలండి. ఇప్పుడైతే కొద్దిగా కారం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేయాలి. పెప్పర్ చాలా మంచిదండి హెల్త్కి. సో పెప్పర్ కూడా నేను కొంచెం యాడ్ చేశాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి వాటరు కావాలి అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. మళ్ళీ జారుగా ఉందనుకోండి మనము డీప్ ఫ్రై చేయలేము. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము దీన్నైతే కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా, ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతుంది. ఇలా అన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండల్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కలుపుకున్నాం కదా స్వీట్ కార్న్, అయితే అందులో కొద్దిగా ఇలా వేసుకొని బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలండి. తొందరగా ఉడికిపోతుంది, టైం కూడా తీసుకోదండి. బాగా బ్రౌన్గా వచ్చేంత వరకు, ఇలా బ్రౌన్గా వచ్చేంత వరకు స్వీట్ కార్న్ అయితే మనము ఫ్రై చేసుకున్నాము. అన్నీ ఇలా ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా అండి మనకి క్రిస్పీగా ఉంటాయి స్వీట్ కార్న్ అయితే. చూసారా, ఈ విధంగా అండి మనము స్వీట్ కార్న్ అంతా ఫ్రై అయితే చేసుకుందాము. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో అయితే షిఫ్ట్ చేసుకుందాము. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు అండి చూసుకొని వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే కొత్తిమీర, ఇలా కొద్దిగా కారం అండి మనము చూసుకొని అయితే కారం వేసుకోవాలి. మేమైతే కొంచెం తక్కువే తింటాము, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకొని ఇప్పుడు మనమైతే క్రిస్పీగా బార్బిక్యూ స్టైల్లో స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్గా ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకొని బాగా కలుపుకోవాలి. సో ఫైనల్గా మన బార్బిక్యూ స్టైల్లో స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదండి ఇవాళ వీడియోలో. నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.